ఏమే కోడల్దానా ఉన్నవాయే బయటికి వెళ్ళే ఒకసారి. ఆ ఏంటిదత్తమ్మా? ఏంటిదత్తమ్మా అని అడుగుతున్నావే నంగనాచిదానా? ఏందత్తమ్మా ఏమో గట్లంటున్నావు నంగనాచిదానా అని? నేనేమన్నాను ఇప్పుడు? పిలిస్తే వచ్చినా ఏందత్తమ్మా అని అడిగినా, అది కూడా తప్పేనా? నీది తప్పెందుకైతుందమ్మా? తప్పు నీది ఏది చేసినా కరెక్టే, నీది నడుస్తుంది ఇంట్లో అట్లా. ఏందత్తమ్మా ఏమో నా అంతలా నేను పని చేసుకుంటుంటే పిలిచి ఏమో పంచాయతీ పెట్టుకుంటున్నావు. పంచాయతీ పెట్టుకోనికే పిలిచినావా ఏంది నన్ను మరి? ఆ పంచాయతీకే పిలిచిందే నిన్ను. ఇప్పుడు పంచాయతీ కావాలి, ఏదో ఒకటి తెయిపోవాలి, ఏదో ఒకటి అయిపోవాలి. ఏందో ఏమో నా అంతలో నేను పని చేసుకుంటే పిలిచినావు, పిలిచి పంచాయతీకే పిలిచినావా అంటే ఆ పంచాయతీకే పిలిచినా అంటున్నావు. నువ్వు పంచాయతీకి రెడీగా ఉన్నావేమో కానీ నీతోని ఒరనీకి నాకు ఓపిక లేదు. నువ్వు ఎందుకు పిలిచినావో చెప్పు, లేకపోతే నేను పోతా. ఏంది నాతోని ఒరనికి నీకు ఓపిక లేదా? ఓపిక ఎందుకు లేదమ్మా? ఒరనికి ఓపిక లేదంటిగా అమ్మా. గిన్ని గోళీలు వేసుకున్నాక కూడా ఒరనికి ఓపిక వస్తలేదా నీకు? అయ్యా నేను టాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగుదామని కిచెన్లోకి పోయినా, అట్లనే గిన్నెలు తోముకుంటా ఉంటా వేసుకుంటా అటే ఉన్న గోళీల కవరు బీరువాలో పెట్టుడు మర్చిపోయినట్టున్నా. ఈమె పోయి తీసుకొని వచ్చినట్టుంది కదా, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఏ దొంగదానా, ఏమో అడుగుతుంటే గడ్మర్రు చూస్తున్నావేందే? మర్రే ఎయిట్ మర్రు చెప్పమ్మా, చెప్పు. ఈ గోళీలేంది, కథ ఏంది? గోళీలు ఎందుకు మింగుతున్నావు? నీకు ఏమైందో చెప్పు మరి. నేను గోళీల కవరు జర దాచిపెట్టుకుంటే అయిపోవు. ఈమె ఇప్పుడు ఏమైంది చెప్పనమంటే చెప్దామంటే నా భర్తనేమో ఆ రోజు అమ్మతోని ఏం చెప్పకనే ఇప్పుడు చెప్తే ఈమె ఎంత పంచాయత్ చేస్తుందో, నన్ను ఎంత తిడుతుందో. ఈమెకు గోళీలే చూసింది కదా, అవి నీటి బుడగలు ఉన్నాయి కడుపులో అని, చదువేం రాదు కదా, చదవలే కదా, మరి ఏం చెప్పకుండా ఊకో అన్నా చెప్పన్నా నేను ఏం చేసి పాడగావాలి ఇప్పుడు? చెప్పమ్మా చెప్పు. ఈ గోళీలేంది, నీ కథ ఏంది?